హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈరోజు వీడియోలో మా అమ్మ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తుందో చూద్దామండి. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయ రెడ్గా వచ్చేవాటికి వేయించుకోవాలి. తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వాటికి వేయించుకోవాలి. పెద్దవాళ్ళు ఏది చేసినా సింపుల్గా అయిపోతుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ మటన్లో రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది బాగా ఉడకనివ్వాలండి ముక్కని. ఇది కలిపెట్టేసుకొని ఉడకనివ్వాలి. బాగా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత టమోటా వేసుకొని మగ్గించుకుందామండి. టమోటా వేయకుండానే ఇప్పుడు ముక్క ఉడికిన తర్వాత టమోటా కూడా మగ్గిందండి. ఇప్పుడు రుచికి తగినంత కారం, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మీట్ మసాలా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీట్ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పటిదాకా నేను వాటర్ వేయలేదండి, గమనించాలి. ఇప్పుడు ముక్క మునిగే వాటికి వాటర్ పోసుకోవాలి. కొంచెం ఉడికి పట్టిన తర్వాత 1 అరచిప్ప కొబ్బరి, 4 లవంగాలు, 1 యాలుక్కాయ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి, ఎక్కువసేపు ఉడకనీయనవసరం లేదు. చూసారా, గ్రేవీ అలా వచ్చే వాటికి బాగా ఉడకనివ్వాలి. కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. చివరిలో 1 రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. చివరిలో కరివేపాకు, ఈ పచ్చిమిర్చి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎవరైనా వాడకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.